నమస్తే ఫ్రెండ్స్. భారతదేశంలో రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ అన్న అత్యంత గౌరవంగా ఉండేది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా 75 ఏళ్ల భారతదేశ చరిత్రలో ఒక ఎన్నికల కమిషన్ ను ఎన్నుకునే తీరులో మార్పు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎన్నికల కమిషన్ పై అభియోగాలు తేవద్దు, ఎవరు కూడా అభియోగాలు చేయరాదు, అంటే వాళ్ళు చెప్పిందే వినాలి అని అర్థం. అంటే నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో సర్వ్ పేరు మీద ఓట్ల అంటే సర్దుబాటు ఉండాల్సింది. అంటే చనిపోయిన వాళ్ళని తీసేయడము, కొత్తవి నమోదు చేయడము వదిలిపెట్టి ఓన్లీ డిలీట్ చేయడమే మొదలుపెట్టినటువంటి సార్ ఈ ఎన్నికల కమిషన్ మీద ఓట్ చోరీ నరేంద్ర మోడీ మీద ప్రపంచ దేశాలు మొత్తము ఇలా భారత్ వైపు చూసేటువంటి పరిస్థితి. ఏంది భారతదేశంలో ఇంత ఘోరమైంది? ఎందుకు ఈ ఈవీఎంలతోని ఈ మోడీ మోసం చేస్తూ ఉన్నాడు? ప్రపంచ దేశాలలో మోడీ పరువు పోవడానికి మొట్టమొదటి కారణం ఈవీఎంలు. ఈ ఈవీఎంలు ఉండొచ్చు, కానీ ఈ ఈవీఎంలో ఎన్నికల కమిషన్ను ఎన్నుకునే తీరు, మొదట సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రతిపక్ష నాయకుడు, ప్రధానమంత్రి ముగ్గురు కలిసి ఓటేసేది. ఇందులో నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తప్పించేసిండు నరేంద్ర మోడీ. ఇది మొదటి మోసం. అంటే నరేంద్ర మోడీ గెలవడానికి దొడ్డిదారిని ఎన్నుకున్నటువంటి తీరు, ఇది మొదటి మోసం. రెండవది, ఎన్నికల కమిషన్ తప్పు చేస్తే, అంటే ఓట్ల డిలీషన్ చేసినా, సీసీ ఫుటేజీలు అడిగినా, లేదంటే అర్థం పర్థం లేని లెక్కలు చెప్పి ఎన్నికలు పోలైంది 7 కోట్లు అంటారు, తర్వాత వచ్చేది 8, అంటే లెక్కలేని బీహార్లో చూసినా, మహారాష్ట్రలో చూసినా, ఇంకా అనేక ప్రాంతాల్లో చూసినా పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు కోట్లలో తేడా రావడం అనేది ఈ ఎన్నికల కమిషన్ చేస్తున్నటువంటి అతిపెద్ద మోసం. ఈ ఎన్నికల కమిషన్ మీద ఏ ఫిర్యాదు కూడా చెల్లదంట. ఇది పార్లమెంట్లో చట్టం తెచ్చిన ప్రొటెక్షన్. ఇది అత్యంత మోసం, ప్రమాదకరమైనది. భారతదేశ చరిత్రలో దొడ్డిదారిన ఒక అబద్ధాలతోనే గెలిచి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీపై రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున విరుచుకుపడ్డాడు. ఓట్ చోర్ గద్దీ చోడ్ అని చెప్పి నినాదం ఇచ్చారు. ఈ నినాదం కాస్త మొదటిసారిగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించినటువంటి చరిత్ర ప్రపంచ దేశాలలో ఎక్కడ లేదు. అయినా సిగ్గులేదు వీళ్ళు చేస్తున్నటువంటి మోసాలను, వీళ్ళు చేస్తున్నటువంటి విధానాలను. నరేంద్ర మోడీ పక్కా అడ్డదారిలో, దొడ్డిదారిలోనే ప్రధానమంత్రి అవుతున్నాడు. ఆయన ప్రాజెక్టులు కడతలేడు, ఉద్యోగాలు ఇస్తలేడు, జీడిపి మొత్తం అత్యంత ఘోరంగా పడిపోయింది, రూపాయి వాల్యూ పడిపోయింది, మతశిచ్చు పెరిగిపోతూ ఉంది. భారతదేశంలో ప్రజలు అన్హ్యాపీగా ఉన్నారు. ఆయనకి ఏం తెలవట్లేదు, ప్రజలు ఓట్లు వేయట్లేదు. ఈవీఎంలను ఇలా ఎన్నికల కమిషన్ జ్ఞానేష్ కుమార్ అన్నటువంటి దుర్మార్గుని పెట్టి పబ్బం గడుపుకుంటూ ఉన్నాడు. అత్యంత మోసకారి అని చెప్పి ఇలా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చింది, ప్రపంచం మొత్తం చూసింది. ఈ జ్ఞానేష్ కుమార్ అనేటువంటి వ్యక్తి కేరళ క్యాడర్కి సంబంధించినటువంటి వ్యక్తి, ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి ఈ వ్యక్తి పూర్తిగా నరేంద్ర మోడీకి సరెండర్ అవుతూ ప్రతిపక్ష నాయకుని పైనే ఎదురుదాడి చేస్తూ ఉన్నాడు. ప్రతిపక్ష నాయకుడు ప్రజలలో ఉంటాడు, ప్రజల తరఫున మాట్లాడతాడు. కానీ ప్రతిపక్ష నాయకునికి ఒక అధికార పార్టీ నాయకునిలాగా ఒత్తాసు పలుకుతూ చేస్తున్నటువంటి ఈ జ్ఞానేష్ కుమార్ను ఇమ్మీడియట్గా ఎన్నికల కమిషన్ నుంచి తొలగించాలి. ఈ జ్ఞానేష్ కుమార్ అనే వ్యక్తి ఉన్న నాళ్ళు నరేంద్ర మోడీ మోసాలు, నరేంద్ర మోడీ గెలుపులు అనేది సాగుతూ ఉంటాయి. కాబట్టి ఒకవేళ జ్ఞానేష్ కుమార్ను పక్కకు తప్పిస్తే, ఈవీఎంలు తీసేసినా భారతదేశంలో నరేంద్ర మోడీకి పుట్టగతులు ఉండవు. ఎట్టి పరిస్థితుల్లో చిత్తుగా కొట్టుకుపోతాడు. చదువుకున్నోడు, జ్ఞానవంతుడు ఎవడు కూడా వేయడు అని చెప్పి పూర్తిగా ప్రజలందరూ నమ్ముతూ ఉన్నారు. కాబట్టి 100% పార్లమెంట్లో జ్ఞానేష్ కుమార్ మీద తొలగించాలని పార్లమెంట్లో ఖచ్చితంగా తీర్మానమే పెడతా ఉన్నారు. ఒకవేళ పార్లమెంట్లో చర్చకు అవకాశం వస్తే మాత్రం జ్ఞానేష్ కుమార్ను ఇంటికాడ కూర్చోబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి భారతదేశంలో ఇంత డేంజరస్ ఎలక్షన్ కమిషన్ ఎవరైతే ఉన్నారో జ్ఞానేష్ కుమార్ను ఖచ్చితంగా ఈ దేశ ప్రజలు ఖచ్చితంగా నినాదాలతో, మీ షేర్లు, మీ కామెంట్లు, మీ యొక్క ప్రొటెస్టర్స్ మీ షేర్ల ద్వారా, కామెంట్ల ద్వారా తెలియజేసి జ్ఞానేష్ కుమార్ను దిగే వరకు కామెంట్ చేసి షేర్ చేయాల్సిన విజ్ఞప్తి చేస్తున్నా. 100% నరేంద్ర మోడీ మోసం, ఆ మోసానికి పావుగా జ్ఞానేష్ కుమార్ను వాడుకుంటా ఉన్నాడు. కాబట్టి ఇందులో ఖచ్చితంగా పెద్ద మోసము దాగి ఉందనేది ఏవిఎం ద్వారా మీకు తెలియజేస్తున్నా ఉన్నా. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజల్లోకి పంపండి. జై హింద్, జై భీమ్, జై భారత్.